జనరల్‌గా ఒక పిల్లవాడు క్లాస్‌లో క్వెషన్ అడగడానికి ఎక్కువ ఇష్టపడడు. మీకు ఆ రీజన్స్ ఏంటో తెలుసా? అసలు ఎందుకు క్వెషన్ వేయడానికి ఆలోచిస్తాడు? సంకోచిస్తాడు? ఆ రీజన్స్ ఏంటో మీకు తెలుసా? సో లెట్ మీ గివ్ ద క్లారిటీ. ఎందుకు ఒక పిల్లవాడు క్లాస్‌లో టీచర్‌ని క్వెషన్ ఎయ్యడానికి, ఒక డౌట్ అడగడానికి ఎందుకు ఆలోచిస్తాడంటే ఫస్ట్ వన్, నంబర్ 1 తను ఆ క్వెషన్ వెయ్యడం కరెక్టో కాదో అని ఆలోచిస్తాడు. అసలు ఇది ప్రాపర్ క్వెషనేనా? నేను వేసేది ఒక ప్రాపర్ క్వెషనేనా? నేను అడిగేది ఒక మంచి డౌటేనా? లేదంటే నేనేదన్నా ఇర్రెలవెంట్‌ది అడుగుతున్నానా? అనే సందేహంలో కొంతమంది పిల్లలుంటారు. ఇంకా కొంతమంది పిల్లలు ఎందుకులే ఇప్పుడు మనం అంత హైలైట్ అవ్వడం అంత అవసరమా? ఫ్రెండ్స్ అందరూ నన్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. లేదంటే లాస్ట్ బెంచ్‌లో కూర్చున్న వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు. లేదు నా ఫ్రెండ్, నా పక్కన కూర్చున్న అమ్మాయి, ఏంటే ఈ మధ్య బాగా హైలైట్ అయిపోతున్నావు నువ్వు అని ఇలాంటి అడుగుతూ ఉంటారు అనేసి చాలామంది పిల్లలు వాళ్ళకున్న డౌట్స్ని బయట పెట్టరు. బయట పెట్టడానికి కూడా ఇష్టపడరు. ఆ డౌట్స్ని అలాగే చంపేస్తూ ఉంటారనమాట. ఇంటికి వచ్చేసాక మొబైల్స్ మీదో యూట్యూబ్లో ఆ కాన్సెప్ట్స్ గురించి వెతకడం, ట్రై చేయడం, ఎక్కువ వీడియోస్ వినడం ఇలాంటివి చేస్తారు. దానికి మెయిన్ రీజన్ అదే. ఫ్రెండ్స్ ముందు హైలైట్ అవ్వకూడదు అనుకుంటారు. ఎవ్వరూ వాళ్ళని కామెంట్ చేయకూడదు అనుకుంటారు. ఇంకొక విషయం, తను అడిగేది ప్రాపర్ డౌట్ అవునో కాదో కూడా తనకి తెలియదు. మళ్ళీ ఇన్ కేస్ దానికి ఇంటర్లింక్గా టీచర్ ఏదన్నా క్వశ్చన్ వేస్తారేమోనని భయం. ఇన్ని సందేహాలు ఒక స్టూడెంట్కి ఉంటాయండి. ఆ సందేహాల వల్లే, ప్రాబ్లమ్స్ వల్లే స్టూడెంట్ ఎప్పుడూ బయటపడ్డు. తనకున్న ప్రాబ్లం అనేది వ్యక్తపరచడానికి కూడా ఆలోచిస్తాడు. హౌ మెనీ ఆఫ్ యూ విల్ డూ దాట్? ఎంతమంది మీలో ఆ పని చేస్తున్నారు? క్లాస్లో మీకు డౌట్ ఉన్నప్పుడు అడగకుండా ఆ డౌట్ని అక్కడికక్కడ చంపేసుకొని ఇంటికి వచ్చి యూట్యూబ్లో చూసేవాళ్ళు ఎంతమంది? నువ్వు ఆ లిస్ట్లో ఉన్నావా? టైప్ డౌట్ ఇన్ ద కామెంట్ బాక్స్. నువ్వు ఆ లిస్ట్లో కనుక నిజంగా ఉంటే డౌట్ ఇన్ ద కామెంట్ బాక్స్ అని టైప్ చేయి. మెయిన్ రీజన్ అదేనండి.